రిపోర్ట్స్ చూసినా మేడం ప్రాబ్లం ఏం లేదు, అంతా నార్మల్ గానే ఉంది, టెన్షన్ పడాల్సిన పని లేదు అని చెప్పిండ్రు. మార్నింగ్ వెళ్ళిపోవచ్చు, ఇప్పటిదాకా 2 weeks కి ఒకసారి వచ్చిండ్రు కదా చెకప్ కి, ఇప్పటి నుండి వీక్లీ వన్స్ రావాల్సిందే అని చెప్పిండ్రు. హాస్పిటల్లో పేషెంట్ తో ఒక్కరు మాత్రమే ఉండాలి కదా, మేము ఫ్యామిలీ అందరం వెళ్ళడం వల్ల చాలా సఫర్ అయినరు, మా వాళ్ళందరూ బయట పడుకోవాల్సి వచ్చింది ఆ నైట్. లైఫ్ ఆఫ్టర్ చెర్రీ ఎపిసోడ్ 1 వీడియోకి ఒక సిస్టర్ కామెంట్ చేసిండ్రు నిన్న, అక్క నాది సేమ్ ప్రాబ్లం, ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, లెఫ్ట్ యూట్రస్ లో ఒకరు, రైట్ యూట్రస్ లో ఒకరు పుట్టిండ్రు అని చెప్పిండ్రు. సేమ్ నాకు కూడా చెర్రీ బాబు రైట్, సోను బాబు లెఫ్ట్ యూట్రస్ లో పుట్టిండ్రు. ప్రెగ్నెన్సీ టైంలో సిమ్టమ్స్ కూడా డిఫరెంట్ ఉండే. సోను బాబు కడుపులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆడపిల్లనే పుడుతుందనే నమ్మకం ఉండే. ఒక ఆడపిల్లకి జన్మనివ్వాలంటే అదృష్టవంతులై ఉండాలి, అంతటి అదృష్టం నాకు లేదనే చెప్తా. ఆ వీడియోకి ఇంకా చాలా మందే కామెంట్ చేసిర్రు, అక్క మాకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరు, అన్ని సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరు అని. మీరు ఏం బాధపడి కృంగిపోకండి, మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఇరుగు పొరుగు మాటలైతే అసలే పట్టించుకోకండి, మాటలతోనే నిండు ప్రాణాలను తీయగలరు వాళ్ళు.